ఒకటి శరీరానుసారంగా నడిచే మనసు, రెండు ఆత్మానుసారముగా నడిచే మనసు. ఆత్మానుసారముగా ఎవరైతే నడుచుకుంటారో శరీర సంబంధమైన కోరికల నుంచి బయటకు వస్తారు. ఆత్మానుసారముగా నడిపించబడే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. ఆత్మతో నడిపించబట్టం అంటే వాక్యములో మనం ఎదిగినప్పుడు, దేవుని సన్నిధిలో పెరుగుతున్నప్పుడు, దేవుని వాక్యములు ఎదుగుచున్నప్పుడు, వాక్యము దేవుడై ఉన్నాడు గనుక ఆ వాక్యం మనలో ఉంటే మనము ఆత్మీయంగా ఎదగలుగుతాం. ఆత్మానుసారులుగా మనం ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం. మనం శరీర సంబంధమైన కోరికలు మనం జయించాలి. శరీరాన్ని జయిస్తే వారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతారు. శరీర సంబంధమైన కోరికలు మనకేం చేస్తాయంటే మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తామండి. ప్రార్థన చేయనీయం, భక్తిలో ఉంచనేము, దేవుని సన్నిధికి నడవనేము, దేవునిలో విశ్వాసము కొనసాగనేము, భయభక్తులుగా ఉండరు, అపవిత్రమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ హృదయంలో దేవునికి స్థానం లేకుండా చేస్తామండి. శరీరానికి సంబంధమైనటువంటి కోరికలు కలిగిన వాళ్ళు ఎవరంటే వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర సంబంధమైన కోరికలు, కామాన్ని చంపుకోవాలా, అపవిత్రంగా జీవించకుండా ఉండాలి, మత్సరం అంటే అసూయ, వారవలేనితనం, క్రోధం. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే ఆత్మానుసారుల దగ్గర మాత్రమే ఉంటాడు దేవుడు. ఆత్మానుసారులు ఎవరంటే ఈ శరీర సంబంధమైన కోరికల్ని చంపుకొని దేవుని కొరకు నిలబడేవారే ఆత్మానుసారులు. దేవునికి స్తోత్రం. రోమిలి రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము, రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 7వ వాక్యం చదువుకుందాం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధం. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు పాపములో ఉంటారు, అపవిత్రంగా ఉంటారు. వాళ్ళు దేవునికి లోబడరు, దేవుని మాటకు విధేయత చూపించరు. శరీరానుసారమైన కోరికలు మనం వాటిని జయించాలా, వాటిని చంపివేయాలా. వాటిని చంపమంటాడు దేవుడు. నిన్ను చంపేటువంటి ఆ శరీరానుసారమైన కోరికల నుంచి మనం బయటికి రావాలా. ఏదైతే చూడొద్దంటాడో దాన్ని చూడకూడదు, ఏదైతే చేయొద్దంటాడో దాన్ని చేయకూడదు. అప్పుడే మనము దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాం. యేసు ప్రభు నమ్మిన తర్వాత మన కోరికలన్నీ కూడా దేవుని కొరకు చంపుకోవాలండి. దేవుని కొరకు మనము చంపుకొని దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన తపన ఉండాలి, దేవుని గురించిన అభిలాష ఉండాలి, దేవుని గురించిన వాంఛ, కోరిక ఉండాలి నీకు. శరీరానుసారంగా అంటే శరీర సంబంధమైన కోరికలు, తాగాలని, తినాలని చాలామంది ఆలోచిస్తారు. శరీర సంబంధంగా ఆలోచించే వారు ఎప్పుడు కూడా ఆత్మలో ఎదగలేరు. చూడండి, డబ్బు అవసరమే, డబ్బు అక్కర తీస్తుంది అంతే. మన జీవితాన్ని మార్చదు, మన హృదయంలో శాంతినివ్వదు, పోతున్న ప్రాణాన్ని కాపాడదు. డబ్బే శాస్త్రం అనుకొని నువ్వు కనుక జీవిస్తే నీ జీవితంలో ఒక రోజున నష్టపోయే అవకాశాలు ఉంటాయి. చాలామంది సంఘంలో విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెప్తున్నాడు దేవుడు. 1 తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి, ఈరోజు చాలామంది బిడ్డలు డబ్బు కొరకు దేవుణ్ణి వదిలిపెడుతున్నారు. డబ్బు కొరకు మందిరాన్ని రాకుండా, ఆరాధించకుండా, డబ్బు కొరకు దేవుని స్తుతించకుండా, డబ్బు కొరకు కేవలం డబ్బేనండి సమస్త కీళ్ళకు మూలం అంటుంది బైబిల్. 10వ వచనంలో 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి. చూడండి, ఈ రోజున చాలామంది డబ్బు కొరకు ఒక ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధిలో గడపలేకుండా ఉన్నటువంటి వాళ్ళు
డబ్బు 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 అని పట్టుకొని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతమంది లేరండి ఈ రోజున మన సంఘంలో? చాలామంది దేవుని మందిరానికి రాకుండా, సన్నిధికి రాకుండా పని 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 అంటూ పనిలో ఉండిపోతున్నారు. కానీ ఒక దినాన వాళ్ళకి ఎంత నష్టమో చెప్పిన, వాళ్ళు ఆఖరికి దేవుని రాజ్యానికి చేరుకోకుండా, పరలోకానికి చేరుకోకుండా నరకానికి నెట్టివేయబడతారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు వాళ్ళు. పనిలో ఉంటారు, వ్యాపారంలో ఉంటారు, ఉద్యోగంలో ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక నిరీక్షణ నీకు లేకుండా, ఒక విశ్వాసం లేకుండా ఉంటే ఎంతకాలం నువ్వు జీవిస్తావు చెప్పండి? మనం నమ్మిన దేవుడు ఎవరంటే మనకు ఒక నిరీక్షణకు ఆధారమైన వాడు. ప్రభువు నమ్మిన తర్వాత నాకు ఒక పరలోకం ఉంది, ఒక దైవరాజ్యం ఉంది, నీతి రాజ్యం ఉంది, పరలోకం ఉంది, మహిమగల రాజ్యం ఉంది, నేను చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాను. ఆ నిరీక్షణ నీకుంటే నువ్వు దేవుని కొరకు శరీర సంబంధమైన కోరికను చంపేసుకుంటావు. కొందరు దానిని ఆశించి ఆదివారం ఆరాధనకు రాకుండా ఈరోజున పనులు చేసుకుని ఎంతమంది లేరండి? ఎంతమంది వ్యాపారాలకు వెళ్ళట్లే, ఎంతమంది ఉద్యోగాలకు వెళ్ళట్లే, ఎంతమంది ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకొని, ఈ లోక వ్యాపారంలో చిక్కుకొని ఎంతమంది నష్టపోవట్లేదు? దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారట. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి, ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతోమంది రోజున శరీరానుసరమైన మనసు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. దేవుడు మనకు మంచి వాగ్దానం చేశాడు. మీరు ఆ సత్యాన్ని గ్రహింపు చేసుకోవాలి. ఆదివారమే వెళ్తే నీకు పనులు జరిగిద్దేమో, ఆదివారం మందిరానికి రాకుండా వెళ్తే అక్కడ ఏదో వస్తాయని, ఏదో జరిగిద్దని నువ్వు దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు మనకి మంచి వాగ్దానం చేశాడు. మనం నమ్మిన దేవుడు అడుక్కొనివ్వడు మనల్ని. మనం నమ్మిన దేవుడు ఎక్కడ చేతులు చాపనివ్వడు. మనం నమ్మిన దేవుడు మనల్ని ఎక్కడ కూడా తలదించుకొనివ్వడు. మనం నమ్మిన దేవుడు మన కొరకు పరలోక ద్వారాలు తెరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి డబ్బుకి దాసులుగా ఉండనేరరు. దేవుడు కావాలనుకునే వాళ్ళు దేవుని మందిరంలో కూర్చుంటారు. ఆదివారము అది ప్రతిష్టమైన దినం. ఆదివారము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే రోజు. ఆదివారము దేవుని సన్నిధిలోకి వచ్చి నీ జీవితాన్ని అప్పగించుకునే రోజు అది. ఆ రోజు ఎక్కడ ఉండకూడదు, పొలములో ఉండకూడదు, ఉద్యోగంలో ఉండకూడదు, వ్యాపారంలో ఉండకూడదు, ప్రయాణంలో ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ రోజున మనుషులకి ఎన్నిసార్లు చెప్పినా వినరండి. దైవజనుడు ప్రేమించి చెప్తా ఉంటాడు. మూర్ఖత్వము, కఠినత్వము, లోబడకపోవటము, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి మనస్తత్వం అని అంటాడు. ఆత్మలో వర్ధిల్లాలి, అది దేవుడు కోరుకునేది. ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యం మన జీవితంలో అన్వయించుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. లోకములో జ్యోతుల వలె వెలగాలి. దేవుని వాక్యము చేతబట్టుకొని విశ్వాసంతో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వు త్యాగం చేయాలా, పనిని వదిలిపెట్టాలి. వ్యాపారం, ఉద్యోగం, అనేకమైన పనులు వదిలిపెట్టి ఆయన మందిరంలో కూర్చుంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని మాటకు లోబడ్డావు, దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తున్నావు. పరలోకానికి వెళ్ళటానికి ఈ రోజున ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలండి దేవుని కొరకు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ప్రభు చెప్తాడు ఒక మాట, మనం కష్టపడాలట దేవుని కొరకు. దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు ప్రార్థనలో మోకాళ్ళు వంగాలి, దేవుని కొరకు కొన్ని దినాలు ఉపవాసం ఉండాలి. ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే సామాన్యమైనది కాదు. ఒక ఇల్లు కట్టిన తర్వాత కూల్చడం చాలా ఈజీ. ఇల్లు కట్టుకుంటూ రావాలంటే పునాది వేసుకొని కింద నుంచి కట్టుకుంటూ రావాలి. కాంక్రీట్ పోసుకొని, పిల్లర్స్ పోసుకొని, స్లాబ్ పోసుకొని కట్టుకొని దాకా ఎంత ప్రయాసం అది. ఒక ఇల్లు కట్టిన వాడికి తెలుస్తుంది ఆ భారం ఏంటి, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ ఇల్లుని కట్టుకోవాలి. మనం ప్రార్థనతో కట్టుకోవాలి, వాక్యంతో కట్టుకోవాలి, విశ్వాసంతో కట్టుకోవాలి. పరిశుద్ధమైన జీవితం, దేవునికి భయపడి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే శరీర సంబంధమైన కోరికల నుంచి మనం బయటికి రాగలుగుతాం. 6వ అధ్యాయంలో
మత్తయి సువార్త 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు ఆలోచించమంటున్నాడు దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, వాటి వైపు చూసి మనల్ని బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. పక్షులను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఈ ప్రపంచంలో సృష్టి అంతటి కూడా దేవుడు పోషిస్తున్నాడండి. ఆయన గుప్పెళ్ళు విప్పి పోషిస్తున్నాడు. పక్షులకి ఏం కావాలి, జంతువులకి ఏం కావాలి, మానవుడికి ఏం కావాలి, అవన్నీ కూడా ఆయన గుప్పెలు విప్పి మనల్ని పోషిస్తాడు. అవి కొట్లలో కూర్చుకోనవు. ఏం చెప్పాడు అక్కడ? అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోనవు కదా. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? 38వ వచనంలో వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? చూడండి, వస్త్రముల గురించి మీరు ఆలోచించడం ఎందుకు? డబ్బు గురించి ఎందుకు ఆలోచించాలి? ప్రభు చెప్పాడు కదా 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వాటిని గురించి చింతించకండి. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు వాటి విషయంలో చింతిస్తారు, విచారిస్తారు. ఎవరు విచారిస్తారు? ఎవరు చింతిస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. వస్త్రం గురించి ఎందుకు మీకు చింత? డబ్బు గురించి ఎందుకు చింత? మీకు ఏది కావాలో పరలోక తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులకి ఆహారం ఇస్తున్న దేవుడు వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. దేవుడు మనకి ఇవ్వడా? ఆహారం ఇవ్వడా? ఆరోగ్యం ఇవ్వడా? వస్త్రాలు ఇవ్వడా? ఇల్లు ఇవ్వడా? కావలసినటువంటి సంపదను ఇవ్వడా? ఇస్తాడు దేవుడు. భూమి మన కొరకే ఇవ్వబడది, బంగారం మన కొరకే ఇవ్వబడది. లోకంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా మనకే ఇచ్చాడు దేవుడు. ఏలుబడి చేయమన్నాడు. ఆదాముతో చెప్తాడు, ఆదామా ఇదిగో ఇదంతా ఏలుబడి చేయమని చెప్తాడు ఆదాము సృష్టించినప్పుడు. దేవుణ్ణి నిజంగా మనం ఎరిగి ఉంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచన నుంచి మనం బయటికి వచ్చినప్పుడు ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం. ప్రభు చాలా అద్భుతంగా చెప్పాడు, మీరు దేని గురించి చింతపడకండి. అన్యజనులు అనగా దేవుణ్ణి ఎరగని వాళ్ళు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అలా శరీరానుసరమైన మనసు కలిగితే మనకు అన్ని దూరం అయిపోతూ ఉంటాయి. ముందు నీ మనసు దేవుని మీద ఉంచాలి. ముందు నీ మనసు దేవుని పైన ఆనుకోవాలి. యెషయా 26:3 అంటాడు, ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్నానో వారికి పూర్ణ శాంతినిస్తున్నాను దేవుడు. మీ మనసు ఎవరి మీద ఉండాలంటే, ఆదివారం వస్తుందంటే ఎన్ని పనులున్నా, ఎంత లాభం ఉన్నా, ఎన్ని డబ్బులు వచ్చినా నా తండ్రి మందిరానికి వెళ్ళాలి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకోవు, కొట్లలో దాచుకోవు. వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా? ఆలోచించండి ఒకసారి. ప్రభు చెప్తున్నాడు, ఆలోచించండి అంటున్నాడు ఆయన. వీటి గురించి మనం ఆలోచించి ఎలాగని చెప్పేసి ఒక్క ఆదివారమే నువ్వు పనులు పెట్టుకొని మానేస్తూ ఉంటావు. ఈ డబ్బు కొరకు, దీని కొరకు, నువ్వు దేని కొరకు, లాభం కొరకు పరిగెడుతున్నావో దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడు, ఆయన సమృద్ధిగా పోషించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఈ డబ్బు కొరకు చాలామంది చంపబడుతున్నారు, అలాగనే చంపుకుంటున్నారు కూడా. చాలామంది తమ్మును తామే పొడుచుకున్నారట సంఘంలో. అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు సంఘానికి, చాలామంది ధనాపేక్ష కలిగి ఉన్నారయ్యా, చాలామంది దేవుని వదిలిపెట్టారు, విశ్వాసులు తొలగిపోయారు, కాబట్టి తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారు. నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి అని తిమోతితో మాట్లాడుతున్నాడు. సంఘములో ఈ రోజున శరీరానుసరమైన మనసు కనుక ఉంటే నువ్వు ఆ దేవుణ్ణి సంతోషపరచలేవు, నువ్వు కూడా ఆనందంగా ఉండలేవు. అందుకే శరీర సంబంధమైన కార్యాలన్నిటి నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు రండి చూద్దాం. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీర సంబంధమైన మనసు, తినాలి, తాగాలి, పడుకోవాలి,
సుఖంగా జీవించాలి, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇవి ఉంటే దేవుని మనం సంతోషపరచలేము. 9వ వచనంలో దేవుని ఆత్మ, రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఆరాధనకి రావాలి. దేవుని ఆత్మ మనలోనికి రావాలంటే పాపాలు ఒప్పుకోవాలి. దేవుని ఆత్మ మనలోకి రావాలంటే మనలో ఉన్న అహంకారం తొలగించుకోవాలి, అవిధేయత విడిచిపెట్టాలి, హృదయాన్ని పూర్తిగా క్లియర్ చేసుకోవాలి, ఖాళీ చేయాలి. దేవుని ఆత్మ కొరకే మన ఆత్మను దేవుడు సిద్ధపరచుకునే ఆ మనసును మనకిచ్చాడు కనుక దేవుని ఆత్మ మనలో ఉండాలని మనం కోరుకోవాలి. దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావము గలవారు కానీ శరీర స్వభావము గలవారు కారు. రైట్. ఇప్పుడు చూడండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీరు మీ శరీరము పాపం విషయమై మృతమైంది, చనిపోయింది. అంటే దేవుడు మనలో ఉంటే పాపం అనేది లేకుండా ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క ఆత్మ దేవుడు మనలో ఉంటే, దేవుడు మన హృదయంలో ఉంటే పాపము నుంచి జయించబడతాము, శాపము నుంచి జయించబడతాము. పాపం విషయంలో మనం చచ్చిపోతాం, ఇంకా పాపం జోలికి వెళ్ళం. యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. బానిసగా వెళ్ళాడు, అన్నలు అమ్ముకున్నారు, ఒక ప్రాంతానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. పోతీఫర్ అనే వ్యక్తి తీసుకొని వెళ్ళాడు. ఆ పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడు. పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద మనసు పడింది. యోసేపుకి వివాహం కాలేదు. యోసేపు మీద మంచి మనసు కలిగి ఎలాగైనా తన పాపానికి ప్రేరేపిస్తూ ఎలాగైనా పాపం చేయాలని ఆ పాప తలంపులతో ఆలోచనతో ఉన్నప్పుడు యోసేపుని ప్రతిరోజు కూడా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. మా ఆయన లేడు, బయటికి వెళ్ళాడు, రా, మా భర్త లేడు, బయటికి వెళ్ళాడు, ఆయన వచ్చరికి సమయం అయింది, వచ్చేయని చెప్పేసి ప్రతిరోజు పాపానికి ప్రేరేపిస్తూ ఉండేది. కానీ యోసేపు పాపానికి లోను కాలేదు. యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయాడు. కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే శరీర సంబంధమైన కోరికలను జయించకపోతే నీ జీవితంలో పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ శరీర సంబంధమైన కోరికలు, శరీరము చాలా ఆశిస్తూ ఉంటుంది, అనేకమైన వాటిని కోరుకుంటూ ఉంటుంది. మన శరీరానికి ఎంతో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ముందు మనం ఎక్కడ ఎదగాలంటే ఆత్మలో ఎదిగే బిడ్డలుగా ఉండాలి, ప్రార్థనలో ఎదిగే బిడ్డలుగా ఉండాలి, వాక్యము ధ్యానించే బిడ్డలుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మోకరించే బిడ్డలుగా ఉండాలి, ఉపవాసం ఉండే బిడ్డలుగా ఉండాలి, కన్నీరు కార్చే బిడ్డలుగా ఉండాలా. నీ హృదయాన్ని, నీ మనసును, నీ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనం శరీర సంబంధమైన కోరికల్ని జయించగలుగుతాం. చూడండి, ఒకదానికి ఒకటి విరోధం అట. ఆత్మకు శరీరానికి విరోధం. శరీరము ఆ పని చేయమంటది, ఆత్మ వద్దంటది. ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తామంటే శరీర సంబంధమైన కోరికలకే ఎక్కువగా మనం అవకాశం ఇస్తూ ఉంటాం. లోన ఇంటర్నల్గా ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది, వద్దు అంటది, కానీ శరీరం ఏముంటుంది, చెయ్యి అంటది. చూడండి, ఒకదానికి ఒకటి విరోధం అన్నట్టు. అది దాన్ని జయించాలంటే నీ శరీరములో దేవుని యొక్క అభిషేకం ఉండాలి, నీ ఆత్మలో దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడే మనం వాటన్నిటిని జయించగలుగుతాం. పాపంలో పడిపోవాలంటే ఎంత అండి? క్షణాల పాటు. పాపం చేయడానికి ఎంత? క్షణం. కానీ పరిశుద్ధంగా కాపాడుకోవటమే అది ఎంతో కష్టమైన పని. దాన్ని కాపాడుకునేవాడే పరలోకానికి వెళ్ళగలుగుతారు. చూడండి, ఇంకో మాట చెప్తాను, మీ కింద చూడండి ఒకసారి. 11వ వచనంలో 10వ వచనంలో క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో నివసిస్తే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా
మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే యేసయ్య ఆత్మ మనలోకి వస్తే పాపాన్ని జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య మనలోకి వస్తే రోగాన్ని జయించగలుగుతాం. గట్టిగా చెప్పండి. యేసయ్య మనలో ఉంటే శాపాన్ని జయించగలుగుతాం. యేసయ్య మనలో ఉంటే వ్యాధులు జయించగలుగుతాం. యేసయ్య మనలో ఉంటే పాపమును జయించగలుగుతాం. యేసయ్య మనలో ఉంటే అపజయమును జయించగలుగుతాం. యేసయ్య మనలో ఉంటే ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.